ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఏకంగా 2 బుల్లెట్ రైళ్ల ప్రాజెక్టులను ఓకే చేసింది. హైదరాబాద్ నుంచి చెన్నైకి ఒకటి, హైదరాబాద్ నుంచి బెంగళూరుకు మరొకటి. కొన్నాళ్లుగా ఏపీకి బుల్లెట్ రైళ్లు కావాలంటూ చంద్రబాబు చేస్తున్న ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం దీంతో పచ్చజెండా ఊపినట్లయింది. హైదరాబాద్ చెన్నై హైస్పీడ్ బుల్లెట్ కారిడార్ 704 కిలోమీటర్లు ఉండగా అందులో ఏపీలోనే 464 కిలోమీటర్ల మార్గం ఉంది. హైదరాబాద్ బెంగళూరు హైస్పీడ్ బుల్లెట్ కారిడార్ 626 కిలోమీటర్ల దూరం ఉండగా అందులో ఏపీలోనే 300 కిలోమీటర్ల మార్గం ఉంది. వీటిని పూర్తిగా కొత్త మార్గంలో గ్రీన్ ఫీల్డ్ నమూనాలో నిర్మిస్తారు. జాతీయ రహదారి వెంట లేదంటే నల్గొండ మీదుగా ఉండే అవకాశం ఉంది. దేశంలో మొదటి బుల్లెట్ రైలు మార్గం ముంబై అహ్మదాబాద్ ప్రాజెక్టు వచ్చే ఏడాది పూర్తవుతుంది. దీని తర్వాత వెంటనే ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభమవుతాయి. వీటితో పాటు హైదరాబాద్ నుంచి జహీరాబాద్ మీదుగా ముంబైకి కూడా హై స్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్టు ప్రారంభం కానుంది. ఇప్పటికే చెన్నై నుంచి మైసూరు వరకు నిర్మిస్తున్న బుల్లెట్ రైలు ప్రాజెక్టు చిత్తూరు జిల్లా మీదుగా వెళ్లనుంది. దీంతో మొత్తం 3 బుల్లెట్ రైళ్లు ఏపీకి వస్తున్నట్లవుతోంది.